హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మన సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది అడుగుతున్నారండి, 10 లక్షల బడ్జెట్లో ఇల్లు కట్టుకోవడం ఎలా వివరంగా చెప్పండి అని చెప్పి మన సబ్స్క్రైబర్స్ చాలామంది అయితే కామెంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు వీడియోలో 10 లక్షల బడ్జెట్లో ఇల్లు అనేది ఎలా కట్టుకోవాలి, ఎంత సైజులో కట్టుకోవాలి, దానికి ఎంతెంత మెటీరియల్ అవసరం అవుతుంది, సపోజ్ ఇటుక రాయితో కట్టుకుంటే ఎంత ఖర్చు అవుతుంది, సిమెంట్ రాయితో కట్టుకుంటే ఎంత ఖర్చు అవుతుంది, ఇప్పుడున్న రేట్లను బట్టి అసలు బడ్జెట్ 10 లక్షల్లో మనం ఇల్లు కట్టుకోగలమా లేదా అనే దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈరోజు వీడియోలో మనం క్లియర్గా అయితే తెలుసుకుందామండి. ఓకే, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ముందుగా హౌస్ యొక్క సైజ్ అనేది తీసుకుందామండి. సైజ్ చూసుకున్నట్లయితే 20x30 అంటే 20 అడుగులు వెడల్పు కావచ్చు, లేదా 30 అడుగులు వెడల్పు కావచ్చు. పొడవు వచ్చేసి 20 లేకపోతే 30 అలా అనమాట. 20x30 సైజులో ఉండే హౌస్ అనేది తీసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకి 72 గజాల్లో మనం కన్స్ట్రక్షన్ అనేది చేసుకోవచ్చు అండి. దీనికి మాత్రమే మీకు 10 లక్షల బడ్జెట్ అయితే అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా. ముందుగా దీనికోసం మనం సిమెంట్ రాయి కానీ చూసుకున్నట్లయితే సుమారుగా 3500 రాయి నుంచి ఒక 4000 రాయి దాకా మొత్తం టోటల్ వర్క్కి అయితే ఖర్చు అయితే అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందండి. కింద బేస్మెంట్కి కానీ, అలాగే మొత్తం బేస్మెంట్ పైన కట్టుబళ్ళకు కానీ, మనకి స్లాబ్ లెవెల్ కట్టుబళ్ళకు కానీ అన్నిటికీ కలుపుకొని ఒక 4000 సిమెంట్ రాళ్ళ దాకా అయితే అవసరం అవుతాయండి. ప్రజెంట్ ఒక సిమెంట్ రాయి కాస్ట్ వచ్చి ప్రజెంట్ 20 రూపాయలు అయితే తీసుకుంటున్నారండి. ఆ విధంగా చూసుకున్నట్లయితే మనకి 4000 రాళ్ళకు వచ్చేసి 80,000 రూపాయల దాకా మనకి ఖర్చు అయితే అవుతుంది సిమెంట్ రాయితో మీరు ఇల్లు కట్టుకుంటే. అదే మీకు ఇటుక రాయితో కానీ కట్టుకున్నట్లయితే ఇప్పుడు 80,000 అయితే అయ్యింది కదా, అప్పుడు మీకు డబల్ అమౌంట్ అయితే అవుతుంది. అంటే 1,60,000 రూపాయల దాకా మీకు ఇటుక రాళ్ళకైతే ఖర్చు అనేది అవ్వటం జరుగుతుంది అనమాట. ఓకేనా. ఇటుక రాయి అంటే మీకు సిమెంట్ బడ్జెట్ కూడా పెరుగుతుంది. అప్పుడు కాస్ట్ ఆల్మోస్ట్ 12 లక్షల దాకా అయితే మీకు చేరుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి 10 లక్షల బడ్జెట్లో అంటే మనం సిమెంట్ రాయితో కట్టుకోవాలి. అలాగే మనకి సిమెంట్ నెక్స్ట్ సిమెంట్ వచ్చేసి ఆల్మోస్ట్ ఈ 4000 రాయి కట్టుబడికి కానీ, ప్లాస్టింగ్ కానీ అన్నిటికి కలుపుకొని ఒక 200 సిమెంట్ బస్తాల దాకా మనకి అవసరం అయితే అవుతాయండి. ప్రజెంట్ ఒక సిమెంట్ బస్తా కాస్ట్ వచ్చి 450 రూపాయల చొప్పున అయితే తీసుకోవడం జరుగుతుంది. ఆ విధంగా చూసుకున్నట్లయితే మనకి 90,000 రూపాయలు అనేది మీకు ఇక్కడ సిమెంట్కే ఖర్చు అనేది అవుతుందండి. అదే ఇటుక రాయి అయితే మీకు ఇక్కడ పెరిగే ఛాన్స్ ఉంటుంది, నేను ఇందాకే చెప్పాను. కాబట్టి మనం సిమెంట్ రాయిని తీసుకుంటున్నాం. అలాగే మనకి దీనికి సిమెంట్ కాస్ట్ అయితే 90,000 అయితే అవుతుంది సిమెంట్ రాయి యూస్ చేసినట్లయితే. ఓకేనా. అలాగే నెక్స్ట్ ఇసుక వచ్చేసి సుమారుగా ఒక 10 ట్రాక్టర్ల ఇసుక అయితే అవసరం అవుతుందండి. ప్రజెంట్ ఒక ట్రాక్టర్ ఇసుక వచ్చి 5,000 రూపాయల చొప్పున తీసుకుంటున్నారు. కాబట్టి దీనికి వచ్చేసి సుమారుగా ఒక 50,000 రూపాయలు అనేది ఇసుక అయితే ఖర్చు అయితే అవుతుందండి. అలాగే బేస్మెంట్ ఫిల్లింగ్ చేసుకుంటానికి ఇసుక కావాలి కాబట్టి దానికి ఒక 25,000 రూపాయల నుంచి 30,000 రూపాయల దాకా కూడా బేస్మెంట్ ఫిల్ చేసుకుంటానికి ఇసుక కానీ డస్ట్కి కానీ మనకి ఖర్చు అనేది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి దీనికి కంకర అనేది యూస్ చేస్తాం అండి. కింద వచ్చేసి 40 mm బెడ్ కాంక్రీట్ అనేది యూస్ చేస్తాం. అలాగే పైకి వచ్చే కొద్దీ 20 mm కాంక్రీట్ అనేది యూస్ చేయడం జరుగుతుంది. కాబట్టి టోటల్గా ఒక 6 యూనిట్ల కంకర అనేది మనకి ఖర్చు అనేది అవుతుందండి. ప్రజెంట్ ఇప్పుడున్న రేట్లను బట్టి 3,600 రూపాయల దాకా అయితే తీసుకుంటున్నారు యూనిట్ వచ్చి. ఆ విధంగా చూసుకుంటే 6 యూనిట్లకు వచ్చి మనకి 21,600 రూపాయల దాకా మనకి ఇక్కడ కాంక్రీట్కి అయితే ఖర్చు అయితే అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందండి ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ ఐరన్ అండి. ఐరన్ కాస్ట్ వచ్చి ప్రజెంట్ టన్ వచ్చి 96,000 రూపాయలు ఆ విధంగా అయితే తీసుకోవడం జరుగుతుంది. మనకి 2 టన్నులు అయితే అవసరం అవుతుందండి. ఈజీగా ఒక ఐరన్కి వచ్చేసి సుమారుగా ఒక 2 లక్షల రూపాయల బడ్జెట్ అనేది మనం పక్కన పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ డోర్లు అనమాట ఫ్రెండ్స్. డోర్స్ కానీ, డోర్ ఫ్రేమ్స్ కానీ, అలాగే కిటికీలు కానీ, కిటికీ రెక్కలు కానీ ఇవన్నీ మనం తక్కువ బడ్జెట్లో తీసుకుంటే మనం 10 లక్షల బడ్జెట్లో ఇల్లు అనేది కట్టుకోగలం. మీరు టేక్లో తీసుకున్నట్లయితే మీరు రేట్ అనేది మీకు పెరిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మెయిన్ డోర్ అనేది ఒకటి టేక్ తీసుకొని మిగతా డోర్లు అన్నీ కూడా మనకి సిమెంటు దర్వాజాలు కానీ, లేకపోతే తక్కువలో WPC దర్వాజాలు కానీ ఇవి దొరుకుతాయి. అవి యూస్ చేసుకొని, అలాగే కిటికీలు ఇవన్నీ మనం ఫ్లష్ డోర్సు ఇలాంటివి యూస్ చేసుకుంటే మనం తక్కువ బడ్జెట్లో బయటపడగలమండి. ఆ విధంగా చూసుకుంటే మనకి ఈ మెయిన్ డోరు అలాగే వీటన్నిటికి కలుపుకొని ఒక 60,000 రూపాయలు అనేది ఇక్కడ డోర్స్కి కానీ, కిటికీలకు కానీ, కిటికీ రెక్కలకు కానీ, ఫ్రేమ్స్కి కానీ అన్నిటికీ కూడా ఒక 60,000 రూపాయలు అనేది బడ్జెట్ మీకు అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందండి ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ టైల్స్ అండి. మనం సింపుల్గా కిచెను 6x6 సైజులో లేదా 7x6 సైజులో కిచెన్ అనేది కట్టుకుంటాం. ఎందుకంటే మనం కట్టుకుంటుంది 72 గజాల్లోనే. కాబట్టి దీనిలో మనకి కిచెన్ అంతకు మించి పెద్ద సైజులో వచ్చే ఛాన్స్ అయితే ఉండదండి. కాబట్టి
6x7 ఈ సైజులో ఉండే కిచెన్కి వచ్చేసి టైల్స్ అనేవి యూజ్ చేసుకుంటాం. అలాగే బాత్రూమ్స్ వస్తాయి కాబట్టి బాత్రూంలో టైల్స్ అనేవి యూజ్ చేసుకుంటాం. అలాగే కింద కూడా మనం ఫ్లోరింగ్కి కూడా మనం టైల్స్ అనేవి యూజ్ చేసుకుంటామండి. వీటన్నిటికీ కలుపుకొని సుమారుగా ఒక 60,000 రూపాయల దాకా మీకు ఇక్కడ టైల్స్కి అయితే ఖర్చు అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందండి వేసినందుకు. అలాగే మెటీరియల్కి అన్నిటికీ కలుపుకొని ఇది మనం తక్కువ బడ్జెట్లో టైల్స్ అనేవి తీసుకుంటే, మీరు ధర ఎక్కువ పెట్టి మంచి క్వాలిటీ టైల్స్ తీసుకోవాలనుకునే పని అయితే మీకు ఇక్కడ రేట్ అనేది పెరుగుతుంది. 10 లక్షల బడ్జెట్లో మనం ఇల్లు అనేది కట్టుకోలేం. కాబట్టి తక్కువ క్వాలిటీలో ఉండే టైల్స్ అనేవి మనం యూస్ చేసుకుంటేనే ఇక్కడ మనం ఈ టైల్స్ వర్క్ కూడా కంప్లీట్ అయితే చేసుకోగలమండి ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఎలక్ట్రిషియన్ వర్క్, ప్లంబింగ్ వర్క్. ఈ ఎలక్ట్రిషియన్ వర్క్ చేసినందుకు అలాగే ఎలక్ట్రిషియన్ మెటీరియల్స్కి, ప్లంబింగ్ వర్క్ మెటీరియల్స్కి వీటిలన్నిటికీ కలుపుకొని సుమారుగా ఒక 60,000 రూపాయల దాకా మీకు ఇక్కడ బడ్జెట్ అయితే అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందండి. అలాగే ఫ్రెండ్స్ దీనికి స్టార్టింగ్లో మనం పంప్ అనేది ఒకటి వేయించుకుంటాం, దానికి ఒక సింపుల్గా ఒక మోటార్ అనేది బిగించుకుంటాం. వీటికి వచ్చేసి ఒక 15,000 రూపాయల దాకా అయితే మీకు ఖర్చు అనేది అవుతుంది. అలాగే హౌస్కి పెయింటింగ్స్ అనేవి వేయించుకుంటామండి. పెయింటింగ్స్కి వీటన్నిటికీ కలుపుకొని ఒక 30,000 రూపాయల దాకా మీకు ఖర్చు అనేది అవుతుంది. అలాగే బాత్రూమ్ సామాన్లు ఉంటాయండి. ఈ బాత్రూమ్ సామాన్లకి వరలు కొనుక్కుంటాం. అలాగే కొన్ని షీటు ఇలాంటివి కొన్ని అయితే తీసుకుంటాం. కాబట్టి వీటన్నిటికీ కలుపుకొని ఇవన్నీ చేసినందుకు కూడా టోటల్గా ఒక 10,000 రూపాయల బడ్జెట్ అనేది అవుతుందండి. అలాగే నెక్స్ట్ పిఓపి అనేది చేయించుకుంటామండి. సింపుల్గా హాల్లో, బెడ్రూమ్లో పిఓపి అనేది చేయించుకుంటాం. ఈ రెండు చేయించుకున్నందుకు సుమారుగా ఒక 30,000 రూపాయలు అనేది మీకు పిఓపికి కానీ, జిప్సంకి కానీ, సీలింగ్స్కి అయితే ఖర్చు అనేది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందండి ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ మనకి మేస్త్రి లేబర్ అండి. మేస్త్రి వచ్చేసి వర్క్ మొత్తం చేసినందుకు ప్రజెంట్ ఒక స్క్వేర్ ఫీట్ ఏరియాకి 350 రూపాయల చొప్పున అయితే తీసుకోవడం జరుగుతుందండి. ఆ విధంగా చూసుకున్నట్లయితే మనకి ఇప్పుడు మనం చెప్పుకున్న 20x30 హౌస్కి వచ్చేసి సుమారుగా 2,10,000 రూపాయల దాకా మేస్త్రి లేబర్ అయితే అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ రేట్ అనేది మనకి ఏరియాని బట్టి కూడా కొంచెం పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. అది కూడా మీరు కొంచెం గమనించుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు టోటల్ బడ్జెట్ మనం ఫస్ట్ నుంచి చెప్పుకున్నవన్నీ సరే మీరు లెక్కేసుకుంటూ వచ్చినా సరే టోటల్ బడ్జెట్ వచ్చేసి 9,30,000 రూపాయల దాకా అయితే మీకు బడ్జెట్ అయితే అవడం జరిగిందండి. 9,30,000 రూపాయలు అంటే మనకి దీనికి కొన్ని అడిషనల్గా కొన్ని ఖర్చులు అయితే ఉంటాయండి. మనకి అడిషనల్ ఖర్చులు అంటే మనకి ఫస్ట్ బిల్డింగ్ ప్లానింగ్ తీసుకోవటం అని, అలాగే పార్లు పట్టుకోవటం అని, అలాగే మనకి గుంటలతో ఇచ్చేటప్పుడు కొన్ని ఖర్చులని, అలాగే మనకి ప్రహరీ కూడా కట్టుకుంటే దానికి కొంచెం సపరేట్ అమౌంట్ తీసుకుంటారు, వెలివేషన్కి వచ్చి కొంచెం సపరేట్ అమౌంట్ తీసుకుంటారు. ఇవన్నీ కలుపుకున్నా సరే టోటల్గా మనకు వచ్చేసి బడ్జెట్ ఒక 10 లక్షల రూపాయలు అనేది ప్రజెంట్ బడ్జెట్ అనేది అవటం జరుగుతుందండి. మీరు 20x30 సైజులో ఉండే హౌస్ని కట్టుకోవాలి అంటే మాత్రం, అంటే 72 గజాల్లో ఒక ఇల్లు కట్టుకోవాలి, సింపుల్గా డిజైన్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం మీకు 10 లక్షల బడ్జెట్ ఈజీగా ఖర్చు అయితే అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీరు వినే ఉంటారు మనకి ఏపీ గవర్నమెంట్ కట్టిస్తున్న 72 గజాల్లో కట్టిస్తున్న హౌస్లన్నిటికీ కూడా ఖర్చు ఆల్మోస్ట్ మనకి 10 లక్షల బడ్జెట్ అయితే అవుతుందని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా యాజ్ ఇట్ ఈజ్ ఇదే విధంగా క్యాలిక్యులేషన్ అనేది వేసుకుంటేనే మనకి బడ్జెట్ అనేది 10 లక్షల బడ్జెట్ అనేది అవ్వటం జరుగుతుందండి. ఇంతకు మించి ఇందులో ఇంకా మీకు కొన్ని వర్క్స్ అయితే, మేజర్ వర్క్స్ అయితే ఉంటాయండి. అవి ఏంటంటే మీరు కబోర్డ్స్ అనేవి డిజైన్ చేయించుకున్నారంటే దానికి మీకు అదనంగా 1,50,000 నుంచి 2 లక్షల దాకా మీకు ఖర్చు అనేది పెరగటం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కొన్ని ఎక్స్ట్రా వర్క్స్ ఇవన్నీ తీసేసి మనం సింపుల్గా ఒక హౌస్ని నిర్మించుకోవడానికి మనకి అయ్యే ఖర్చు 10 లక్షల బడ్జెట్లో ఈ విధంగా చేసుకుంటే మాత్రమే మనం హౌస్ అనేది నిర్మించుకోగలం ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్. సో చూసారుగా ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ మటుకి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేము తప్పకుండా చేయడానికి అయితే మటుకి ప్రయత్నిస్తాం అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.